అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. నమస్తే. ప్రస్తుతం మనం ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్లో ఉన్నాం. సో ఐటీ కంపెనీలకు సంబంధించి వాళ్ళందరూ కూడా ఇక్కడ ధర్నా చేస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో దిగ్గజ టెక్ కంపెనీలు అన్నీ కూడా అంటే ఆ నోటీస్ పీరియడ్ అనేది లేకుండా కావచ్చు, లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి ఏదైనా సమస్యలు అంటే హెల్త్ పరంగా ఇష్యూస్ కావచ్చు, వేరే ఇతరత్ర ఇష్యూస్ మీద లీవ్ పెట్టుకుంటే కూడా చెప్పబెట్టకుండా మరి టర్మినేట్ చేయడం కావచ్చు, సో మరి ఆ లేఅవుట్ చేయడం కావచ్చు, ఇట్లా జరుగుతూ ఉంది. సో ఇటీవల కాలంలో భావన టెక్ మహేంద్రలో చేసేటువంటి భావన శర్మను కూడా అదేవిధంగా తీసేయడం జరిగింది. సో దానికి నిరసనగా అంటే భావన శర్మనే కాదు, ఇట్లా టెక్ అంటే ఈ ఏదైతే సాఫ్ట్వేర్ కంపెనీల విషయంలో చాలామంది మేనేజ్మెంట్ల విషయాల్లో చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. మేనేజ్మెంట్లు మా అంటే సమయం అంటే వాళ్ళు చేసే వర్క్ కూడా దాదాపు 16 గంటల సమయాన్ని కూడా తీసుకుంటా ఉన్నారు. అంటే మేము ఫ్యామిలీ కోసం మరి సమయం ఇవ్వద్దా అంటూ కూడా మరి ఇక్కడ చెప్తా ఉన్నారు. అడుగుదాం అసలు ఈ ఏదైతే జస్టిస్ ఫర్ ఏదైతే టెక్ గురించి అంటే సాఫ్ట్వేర్ కంపెనీల గురించి, అలాగే ఒరాకిల్ ఫైల్స్ అని చెప్పేసి కూడా మరి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి అసలు మీరు కాశ్మీర్ ఫైల్స్ చూసినాం, సో ఇట్లా రకరకాల ఫైల్స్ చూసినాం, మీరు ఒరాకిల్ ఫైల్స్ ఏంటి అసలు? యాక్చువల్గా నేను ఒరాకిల్లో 16 గంటల పని దినాలకు వ్యతిరేకంగా అంటే నేను ఈరోజు పొద్దున లాగిన్ అవుతే రేపు మధ్యాహ్నం వరకు లేకుంటే నైట్ 12 వరకు నా వర్క్ జరిగేది. నేను ఏం చేశానంటే నేను ఇన్ని గంటలు చేయలేను, నాకు ఫ్యామిలీ ఉంది, నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని చెప్తే నేను హాస్పిటల్లో ఉన్న రోజు వాళ్ళు నన్ను టెర్మినేట్ చేయడం జరిగింది. టెర్మినేట్ చేయడంతో కాకుండా నేను లేబర్ కమిషన్లో కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ఇస్తే ఒరాకిల్ సిగ్గులేని దండుపాల్యం దొంగల ముఠ హెచ్ఆర్ మేనేజ్మెంట్ వ్యవస్థ ఏమంటారంటే నేను ఆల్రెడీ లేబర్ కమిషన్ కొన్నాను, ఎక్కడ నువ్వేం చేయలేవు అని నన్ను రౌడీ షీటర్లు అయినా వాళ్ళ పేర్లు కూడా చెప్తున్నారు. లోకేష్ రెడ్డి, పొట్లూరి వెంకటేశ్వరరావు, మల్లిడి వెంకటరెడ్డి, ఇలాంటి రౌడీ షీటర్లతో నన్ను భయపట్టించి వాళ్ళు నన్ను ప్రాణాలకు కూడా విలువ లేకుండా చేశారు. నేను నా ఇంటి చుట్టూ రెక్కి నిర్వహించారు. నేను అన్నాను వాళ్ళు ఏమన్నా నేను తప్పు చేసిన పని ఏంటంటే నువ్వు మాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు కాబట్టి నేను మిమ్మల్ని తీయడం జరిగింది అని చెప్తే నేను 3 నెలలు లేబర్ కమిషన్ చుట్టూ తిరిగిన, నాకు సరైన స్పందన రాలేదు. లాస్ట్కు 3 నెలల తర్వాత ఒరాకిల్ మేనేజ్మెంట్ వచ్చింది, వాళ్ళకి అన్ని ఇచ్చేసామండి అని చెప్పడం జరిగింది. చెప్తున్నా కదా ఒరాకిల్లో నేను ఎందుకు పోరాడానంటే ఉన్న అంత నెపోటిజం. మీరేమో 16 గంటలు పనిచేస్తున్నారు, అవును. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో సాఫ్ట్వేర్ జాబ్ కి సంబంధించి అంటే సాఫ్ట్వేర్ జాబ్ లో దాదాపు నెలలో 30 రోజులు ఉంటే 20 రోజులు మాత్రమే సాఫ్ట్వేర్ వాళ్ళు పనిచేస్తారు. లేదండి అవాస్తవం అండి. అది అదే మీరు నానానికి ఒకవైపు చూస్తున్నారండి, కానీ నానానికి మరోవైపు ఏమవుతుందంటే 16 గంటల్లో ఇల్లీగల్. ఇప్పుడు రీసెంట్గా ఒరాకిల్ చూసినట్టయితే 15,000 మందిని రీసెంట్గా ఒక 4 నెలల్లో ఫైర్ చేసింది. మరి మీరు అందరు కూడా ఎవరికి కూడా ప్రాపర్ సివిరెన్స్ లేదు. రిజైన్ చేయనన్న వాళ్ళను అంటే దేశంలో మొట్టమొదటిగా రౌడీ షీటర్లను నియమించుకొని వాళ్ళను ఎంప్లాయీస్ను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళు రిజైన్ చేపిస్తున్నారు. అంటే మీకు ఎందుకు అంత దరిద్రం మీకేం పట్టింది ఇక్కడ ఒరాకిల్ కార్పొరేషన్కు? ఇంకో కంపెనీ కానీ మీరు ఎందుకు భయపడిస్తున్నారు? మీకు ఎంప్లాయీని తీసినప్పుడు ఈ రోజు చెప్పి రేపు తీయడం ఏంటంటే ఇవ్వండి, ఒక 3 నెలల టైం ఇవ్వండి, ఒక 6 నెలల టైం ఇవ్వండి. అడిగిన వాళ్ళని ఏంటంటే ఎవరైతే క్వశ్చన్ చేస్తున్నాడో వాళ్ళని తీసేస్తున్నారు. ఏంటంటే ఇంకా దానికి తోడు నన్ను చంపుతా అని భయపడిస్తే నేను 2 నెలలు ఢిల్లీలో తలజాక్కున్నానండి. నా ఫోన్ నెంబర్లు స్విచ్ ఆఫ్ వేసుకొని ఏమనంటే నేను 24 గంటలు చంపుతామన్నారు. ఒరాకిల్ మేనేజ్మెంట్ చేసిన ఘనత ఇది. అంటే ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే ఫాల్స్. నేను ఒరాకిల్ పైన ఎన్హెచ్ఆర్సీలో కంప్లైంట్ ఇచ్చాను, ఎస్హెచ్ఆర్సీ స్టేట్ హ్యూమన్ రైట్స్లో కంప్లైంట్ ఇచ్చాను, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చాను. రీసెంట్గా ఒరాకిల్ చేసిన స్కామ్స్ అన్నీ ఫైనాన్షియల్ స్కామ్స్ ఉన్నాయి ఒరాకిల్లో. అవన్నీ ప్రింట్ తీసుకొని కూడా నేను అవన్నీ డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకొని ఢిల్లీలో ఉన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా ఇచ్చాను. అందుకే ఒరాకిల్ నన్ను చంపాలని చూస్తుంది. ప్రధానంగా మీరు చేసినటువంటి ఆరోపణలు అటు అంటే ఐటీ కంపెనీలు అన్నీ కూడా మరి లక్షల మంది అంటే దేశంలో లక్షల మంది ఉన్నారు, తెలంగాణలో కూడా లక్షల మంది ఉన్నారు. సో మరి కొంతమందికి ఒక్కరిద్దరు ముగ్గురికే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీళ్ళు మీడియా ముందుకు వచ్చి ప్రశ్నిస్తున్నారు, కానీ మరి అందరికి ప్రాబ్లం ఉంటే అందరు కూడా ఇట్లనే రావాలి కదా అని వార్దన. ఇంకొకటి ఐటీ కంపెనీలు కావాలని కొంతమంది పర్సనల్ గర్జు పెట్టుకొని కంపెనీకి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు అనేది కూడా. అలాంటిది ఏం లేదు, ఎందుకంటే నా దగ్గర ప్రతి ఫైల్స్ ఉంది. ఇప్పుడు మీరు యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ ద ఒరాకిల్ ఫైల్స్ అనేది మొత్తం కూడా ఎవిడెన్స్ సహా ఉందండి నా దగ్గర. అంటే నేను ఇచ్చిన ఎవిడెన్స్ కూడా ఎన్హెచ్ఆర్సీ యాక్సెప్ట్ చేసింది. అంటే నా దగ్గర ఎవిడెన్స్ ఉంటే నేను యాక్సెప్ట్ చేస్తాను, వాళ్ళు లేకుంటే యాక్సెప్ట్ చేయరు కదా, క్లోజ్ చేస్తారు కదా. అంటే ఏంటంటే నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. ఈవెన్ ఈడీకి ఇచ్చానండి నేను. మీరు గూగుల్లో కూడా చూడండి, యుఎస్ ఎక్స్చేంజ్ కమిషన్ ఇండియాలో బ్రైబ్ ఇచ్చినందుకు ఒరాకిల్ ఇండియాకు 2 సార్లు ఫైన్ వేసిందండి. అది నేను చెప్పిన విషయం కాదు, ఈవెన్ గూగుల్లో ఉంది, మన కోర్ట్ ఇన్ఫర్మేషన్లో ఉంది. కాబట్టి ఏంటంటే ఈ కంప్లైంట్ని అన్ని జతపరిచి మళ్ళీ నేను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ సిబిఐకి ఇచ్చాను. కాబట్టి ఇంతవరకు ఇలాంటి యాక్షన్ తీసుకోలేదు. డెఫినెట్గా నా పోరాటం ఒరాకిల్ పైన ప్లస్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ పైన
ఇది ఒక ఏంటంటే ఒక కాక్రోచ్ జనతా పార్టీ లాగా కార్పొరేట్ జనతా పార్టీ ఆవిర్భవిస్తుంది. అవసరమైతే ఇక్కడ నిరాహార దీక్షకు మేము పూనుకుంటాం. ఢిల్లీ జంతర్ మంతర్లో కూడా ఏం మేము చెప్తారు పూనుకుంటాం. భావన ఆమె ఇష్యూ గురించి ఏం చెప్తారు? ఇప్పుడు భావన గారు ఏంటంటే నిజంగా ఒక వీరనారి. ఆమె ఒక ఝాన్సీ లక్ష్మీ లాగా బయటకు వచ్చి ఈరోజు మమ్మల్ని అందరినీ ఏకం చేసింది. నేను ఎప్పటి నుంచో పోరాడుతున్నాను. ఒక కెవిన్ కావచ్చు, ఒక హర్ష కావచ్చు, ఈ ఒక బెంగళూరు నుంచి వచ్చిన వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరూ భావన గారికి మద్దతు వచ్చినారంటే నిజంగా ఇది చాలా గొప్ప విషయము. అంటే ఐటీలో కూడా ఇలాంటి హరాస్మెంట్ జరుగుతుంది. హెచ్ఆర్ వ్యవస్థ ఏం చేయాలంటే వీటన్ని సాల్వ్ చేయాలి. కానీ ఏంది హెచ్ఆర్ వ్యవస్థ మెయిన్గా కంపెనీలో చేసే పని ఏంది, ఓరాకిల్లో బ్యాక్ డోర్ జాబ్స్ అమ్ముకోవడము, ఒక మాఫియా నడిపిస్తున్నారు హెచ్ఆర్ వ్యవస్థ. అందరికీ మనకు తెలిసిన విషయమే. అంటే ఎంప్లాయీస్ బాగోగులు చూడకుండా మీరు ఇలాంటి వాటికి ప్రోత్సాహిస్తూ ఎవరైతే స్టాటిస్ట్ సంఘాలకు అధ్యక్షులు ఉన్నారో, మేనేజర్లు ఉన్నారో, మీరు వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఎంప్లాయీస్ నెగ్లెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు ధర్నా చౌక్లో బీజం పడింది.